బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు కూడా నీ మీద గీనే కేసు అయిండే, గుర్తు చేసుకో. లేడీస్ విషయాలల్లో నువ్వు ఇబ్బంది పెట్టినావని గీ పోలీస్ స్టేషన్లోనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను ఇప్పుడు చెప్తున్నావు కదా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే నీ వ్యవహారాలు విచ్చలవిడితనం మీద ఈడొచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే మేమున్నాం. అప్పుడు నువ్వు ఈ రోజు ఇక్కడనే పోలీస్ స్టేషన్లో నిలబడి ఉన్నా. నువ్వేం ఆధారాలు తీసుకొస్తావు? ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? ఆధారాలు ఉన్నాయని ఉట్టిగా గాలికి ఆధారాలు లేకుండా మీడియా ముంగల కూర్చొని హైలైట్ కావాలి. ఈరోజు డే మొత్తం నిన్ను చూపియాలి. ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున 42% రిజర్వేషన్ కోసం ఓబీసీలంతా ఏకమై దేశం మొత్తం అందరు వచ్చి ఆడ మాట్లాడుతున్నారు. అది మాట్లాడింది కనబడొద్దు రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ చేసిన గొప్పతనం ప్రజలకు తెలియవద్దు అని నీతో తొత్తుగాంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిస్తున్నటువంటి దొంగలకు, నిన్ను అందరినీ నీ వర్గాన్నంతా దొంగల మూట, అలీబాబా చాలిచ్చారు దొంగల మూటకి నేను హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోము, ఈ సరౌండింగ్ లోనే ఉంటాము, ఈడే ఉంటాం. మా నివాసం ఇన్నేళ్ల నుంచి ఇండే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర అవసరం లేదు, గిడికి తీసుకొని రా, చూద్దాం. ఏమో తాడో పేడో తెలుసుకుందాం.